ప్రభు పేరిట ప్రియమైన సహోదరి సహోదరులకు నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుడు మన కొరకు ఈరోజు ఏర్పాటు చేస్తున్నది కీర్తనలు 1వ అధ్యాయం చదువుకుందామండి. అందరూ కూడా ఈ అధ్యాయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ అధ్యాయం అనేది ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఒకసారి ఇందులోకి వెళ్దామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదండి. పాపుల మార్గమున నిలవకూడదు. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మన ఆలోచనలు దృష్టుల వలె మనం ఉండకూడదు. పాపుల మార్గమున మనం కూర్చోకూడదండి. అసలు అదేంటంటే మనం ఒకలాగా ఆలోచించుకుంటూ మనం మన జీవితాన్ని దీన్ని అన్వయించుకోవాలి. అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండకూడదండి. అంటే ఒకరి మీద ఒకరు అపహాస్యం చేసుకుంటూ ఉంటారండి. అలాంటి చోట మనం అస్సలు కూర్చోకూడదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ప్రతిరోజు కూడా మనము బైబిల్ చదువుకుంటూ దేవుణ్ణి ధ్యానించుకుంటూ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడంటే అండి, యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడంటే, అతడు నీటి కాలువల యోరను నాటపడినదై. అంటే ఏంటండి, ఒక నీటి కాలువల యొద్ద ఒక మొక్క ఉన్నదంటే అది ఎలా ఉంటుందండి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందండి. ఏంటంటే ఆ నీటి కాలువల యొద్ద ఎప్పుడైతే ఆ మొక్క ఉన్నదో ఆ మొక్కకి మనం సెపరేట్గా నీళ్లు పోయక్కర్లేదు. ఆ మొక్క ఫలిస్తూనే ఉంటుంది. అలాగే మనం యెహోవా ధర్మశాస్త్రమందు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటామో మనం చేసేదంతా కూడా దేవుడు సఫలం చేస్తానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ దుష్టులు అలాగ ఉండరటండి. ఇక్కడ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ అండి. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకపోతే ఎలా అవుతుందో, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడిస్తే ఏమవుతుందో వీ హ్యావ్ టు ఫైండ్ ద డిఫరెన్స్ ఫ్రమ్ దిస్. దుష్టులు ఎలా ఉంటారంటండి, దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలే ఉంటారంటండి. ఏమంటే ఇప్పుడు పొట్టు ఉందనుకోండి, ఆ పట్టుని ఇలా ఊదామనుకో ఎగిరిపోతారండి. సో మనం వీ హ్యావ్ టు గో ఫర్ ఎ జడ్జిమెంట్. యాజ్ ఏ క్రిస్టియన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎ జడ్జిమెంట్. సో కాబట్టి న్యాయ విమర్శల్లో ఎవరుంటారండి, దుష్టులు. నీతిమంతుల సభలో పాపులను నిలువరు. వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్, నీతిమంతుల మార్గము ఎవరికి తెలుస్తుందండి, యెహోవాకు తెలుస్తుంది. దుష్టుల మార్గము ఎక్కడికి మనల్ని నడిపిస్తుందండి, నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి మనము ఎలా ఉండాలి అనేది దేవుడు మనల్ని చూస్ చేసుకోమని దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మనము యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులను దాన్ని ధ్యానిస్తూ నీటి కాలువలో మనం ఉంటామా, లేకపోతే గాలికి చెదరగొట్టు పొట్టువలే మనం ఉంటామా? వీ హ్యావ్ టు డిసైడ్ అవర్ సెల్ఫ్స్. దిస్ ఈజ్ అవర్ లైఫ్. వీ హ్యావ్ టు లీడ్ అవర్ లైఫ్. సో మనం గాడ్తో ఉండాలని మనం అనుకుంటున్నామా ఏంటి, మన జీవిత సారాంశం ఏంటనేది మనం తెలుసుకోవాలండి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.